అందరికీ నమస్కారం. నేనే పార్ట్ 113. మయూర్ గారు ఐసీయూలో ఉన్న ఆదిక్కును చూసి ఏడుస్తూ, ఆది, మన ఆదికి ఏమైందండి? ఎందుకు ఇలా చలనం లేకుండా ఉన్నాడు? ఆదికి ఇలా అయిందని మన అన్వికకి తెలిస్తే తన పరిస్థితి ఏంటండి అంటారు. భాస్కర్ గారు, మన అన్వికి ఈ విషయం అస్సలు తెలియకూడదు మయ్యు, అందుకే తనకి తెలియకుండా రమ్మని చెప్పాను అంటారు. కానీ అన్వి ఆది గురించి అడిగితే ఏం చెప్పాలండి? తను ముందే కడుపుతో ఉంది. ఆది కోసం తిండి కూడా తినకుండా ఎదురు చూస్తుంది. ఇప్పటికైతే ఏదో సర్ది చెప్పాను, కానీ తను చిన్నపిల్ల కాదు కదండి మాయ చేయడానికి అంటూ మయూర్ గారు ఏడుస్తుంటే భాస్కర్ గారు తనకు వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, తప్పదు మయ్యు, అందుకే అన్వికకి తెలియకుండా ఉండడానికి ఆదిని తీసుకుని నేను ఫారెన్ వెళ్తున్నట్లు కాల్ చేసి చెప్పాను. కానీ తను కూడా వస్తాను అంటుంది. తనను ఆపడానికి నాకు అప్పుడు ఏ దారి కనిపించలేదు, కానీ ఇప్పుడు తనే ఒక మార్గం చూపించింది అంటారు. ఎన్ని రోజులు అన్వికని ఆది నుండి దూరంగా ఉంచగలరు? అసలు ఇప్పుడు ఆది కండిషన్ ఏంటి అంటారు. భాస్కర్ గారు డాక్టర్ చెప్పింది మొత్తం మయూర్ గారికి చెప్పగానే, అంటే ఆది గతం మర్చిపోతాడా? మన అన్వి తనకి గుర్తుండదా అంటారు బాధగా. అలా ఏం లేదు మయు, ఆది కొంచెం సెట్ అయ్యాక మనం తనకు అన్ని విషయాలు చెప్పొచ్చు అన్నారు. తనకి అన్నీ గుర్తొచ్చేలా కూడా మనం చెయ్యొచ్చని చెప్పారు డాక్టరు అంటారు భాస్కర్ గారు. మయూర్ గారు బాధగా, కానీ ఎలా అండి? తల్లి కాబోతుందన్న ఆనందం తన భర్తతో పంచుకునే అదృష్టం కూడా లేకపోయింది నా చిట్టి తల్లికి. ఆదికి ఇలా అయ్యిందని తెలిస్తే తను ఎలా బిహేవ్ చేస్తుందో. అయినా మనం దాచాలి అనుకున్న ఇన్ని నెలలు ఎలా దాచటం అంటారు. భాస్కర్ గారు, నాకు కూడా అదే అర్థం కావడం లేదు మయ్యు. ఇప్పుడు ఫారిన్ వెళ్ళాలి అన్నా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి తను వస్తాను అంటుంది. తనని రాకుండా ఆది గురించి తెలియకుండా ఎలా ఆపాలో అర్థం కావడం లేదు అంటారు. మయూర్ గారు భాస్కర్ గారు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తుంటే భాస్కర్ గారి దగ్గర ఉన్న ఆదికు ఫోను మోగుతుంది. భాస్కర్ గారు బాధగా, మయ్యు, రమ నెంబర్ నుండి కాల్ వస్తుంది అంటే కన్వి కాల్ చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు అంటారు. మయూర్ గారు ఆలోచించి, భాస్కర్, ఆదిలాగా మాట్లాడేవాళ్ళు, మిమిక్రీ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కనుక్కో. కొద్ది రోజులు అన్వికను మేనేజ్ చేస్తే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మన అన్వి ఆది ఇద్దరూ ముఖ్యం మనకు. అన్వి గురించి ఆలోచించి ఆది హెల్త్ని రిస్క్లో పెట్టలేం, అలా అని అన్వికకి నిజం చెప్పలేం అంటారు ఏడుస్తూ. భాస్కర్ గారు వెంటనే తనకి ఎంతో నమ్మకమైన వాళ్ళ పిఏకి ఫోన్ చేసి విషయం చెప్పి ఎవరినైనా అర్జెంటుగా తీసుకురమ్మని చెప్తారు. అప్పటి వరకు అన్విక ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తుంటే అన్వికకి కోపం వచ్చి రమ ఫోన్ విసిరేసి, రమ, నా ఫోన్ ఎక్కడుందో వెతుకు, అసలు నా నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, వేరే నెంబర్ నుండి కాల్ చేస్తుంటే ఆది లిఫ్ట్ చేయటం లేదు అని అరుస్తుంది. అక్క, బావ బిజీగా ఉన్నాడేమో అంటుంది రమ నెమ్మదిగా. అసలు నాకు చెప్పకుండా బయటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క కాల్ కూడా చేయలేదు. ఎంత బిజీగా ఉన్నా నా కాల్ లిఫ్ట్ చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు నేను గుడ్ న్యూస్ చెప్దామని ఎంత ట్రై చేసినా కుదరటం లేదు అంటుంది అన్విక. నా నెంబర్ నుండి చేస్తున్నావు కదక్క, అందుకే బావ లిఫ్ట్ చేయడం లేదేమో. నేను వెళ్ళి నీ ఫోన్ వెతుకుతాను, అంతవరకు ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో అక్క అంటుంది వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ. అన్విక, మీ బావని ఒక్క మాట పాడినీవు అని చిరుకోపంగా చూసి, మీ బావ వచ్చా తాగుతాను రమా, నాకు ఆదిని చూడాలని, తనతో గుడ్ న్యూస్ చెప్పి తన కళ్ళల్లో సంతోషాన్ని చూసి తనతోనే రోజు తినిపించుకోవాలని చాలా ఆశగా ఉందిరా అంటుంది. బావ చాలా ఇంపార్టెంట్ వర్క్ మీదని వెళ్ళారంటక్క, ఆ పని ఎప్పటికవుతుందో, బావ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా అక్క. అప్పటి వరకు నువ్వు ఇలానే ఏమీ తినకుండా ఉంటే నీ పొట్టలో ఉండే బుజ్జిబాబు ఎలా పెరుగుతాడు? అప్పుడు బావకు కూడా నీ మీద కోపం వస్తుంది అంటుంది రమ. అన్విక చిరుకోపంగా, ఏయ్, బుజ్జిబాబు కాదు, బుజ్జి పాప, మా కళ్యాణి అత్త. సరే ఇటు ఇవ్వు తాగుతాను అని జ్యూస్ తీసుకుని ఫాస్ట్గా తాగుతుంటే తనకి పొరబోయి దగ్గొస్తుంటే రమ కంగారు పడి, అక్క జాగ్రత్త అంటూ తల మీద తడుతూ ఏడుస్తుంది.
అన్విక కాస్త తేరుకుని, ఇంత చిన్న విషయానికి అంత కంగారు పడి ఏడవాలా పిచ్చి పిల్ల? నాకేం కాలేదు, కానీ నువ్వు వెళ్ళి నా ఫోన్ వెతుకు. నిన్న నుండి బయటికే వెళ్ళలేదు. అలాంటిది ఎలా నా ఫోన్ కనిపించకుండా పోయిందో అర్థం కావడం లేదు అంటుంది. తన ఫోన్ అనుకుని, బావ నీ ఫోన్ తీసుకెళ్ళాడేమో అక్క అంటుంది రమ. అన్విక కాస్త ఆలోచించి, ఓహో అయ్యుండొచ్చు రమ, ఇద్దరికీ ఒకటేలాంటి ఫోన్ కొన్నాను, అది వద్దు అంటున్నా, వాడాల్సిందే అని గొడవ చేసి మరీ ఇచ్చాను అంటుంది అన్విక నవ్వుతూ. కొత్త ఫోన్ తీసుకుని రానా అక్క అంటుంది రమ. కొత్తది ఎందుకు రమ, అది ఎలాగో వచ్చేస్తాడు కదా అంటుంది అన్విక. రమ అలాగే అక్క అని తన బాధను దాచలేక ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది. వెళుతున్న రమను చూసి, ఏమైంది దీనికి ఎలా ప్రవర్తిస్తుంది, రిత్విక్ గురించి ఆలోచిస్తుందా అనుకుని రమ ఫోన్ తీసుకుని మళ్ళీ ఆద్విక్ కాల్ చేస్తుంది. అలా చేస్తుంటే ఒక అరగంట తర్వాత ఆద్విక్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు అన్వి అనే మాటలు వినపడగానే అన్విక, ఏంటి చెప్పేది, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పాను నీకు, అయినా ఇంతవరకు నా దగ్గరకు రాలేదు నువ్వు. పోనీలే బిజీ అనుకుని ఎప్పుడు వస్తావో కనుక్కుందామని కాల్ చేస్తే కాల్ కూడా కట్ చేస్తున్నావు అంటుంది ఏడుపు మొహం పెట్టుకుని. అలా ఏం లేదన్వి, ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద చెన్నై వచ్చాను. ఇంతలో మామయ్య కాల్ చేశారు, అర్జెంటుగా ఫారిన్ వెళ్ళాలి, ఎలానో అక్కడే ఉన్నావు కదా, వెయిట్ చెయ్యి నేను వస్తున్నాను అని కాల్ చేశారు అని చెప్తాడు. అన్విక కోపంగా, డాడీకి చెప్పాను కదా నేను కూడా వస్తాను మీతో అని, అది మర్చిపోయి నిన్ను మాత్రమే తీసుకెళ్తే నేను కామ్గా ఎలా ఉంటాను అనుకున్నారు ఆయన అంటుంది సీరియస్గా. నీకు ఇప్పుడే కదా అన్వి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది, ఇప్పుడు జర్నీ చేస్తే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అన్నారంట, అందుకే మావయ్య వద్దు అని నీకు చెప్పలేక నాతో చెప్పారు అంటాడు ఆద్విక్ ఫోన్లో. అదేదో నాకే చెప్పొచ్చు కదా అంటుంది అన్విక. నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో ఏం చేస్తావో ఆయనకి బాగా తెలుసు కదా. అన్విక సరే అని, డాడ్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అన్నారు, అలానే డాక్టర్ నో జర్నీ అన్నారు కాబట్టి వదిలేస్తున్నా, 2 డేస్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేయాది, నాకు నువ్వు పక్కన లేకుంటే అస్సలు బాగోలేదు, అది కూడా ఈ టైంలో, అలానే డైలీ 1 అవర్కి ఒకసారి కాల్ చేయాలి అంటుంది. అలాగే అన్వి, హెల్త్ జాగ్రత్త బంగారం అని అన్వికకి ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ పెట్టేసి భాస్కర్ గారి వైపు చూడగానే ఆయన తనకి దండం పెడుతూ, చాలా థ్యాంక్స్ బాబు అని పిఏ తెచ్చిన చెక్ బుక్ తీసుకుని అమౌంట్ రాసి తనకిస్తారు. అలానే ఒక ఫోన్ తీసి తనకిస్తూ, కొద్ది రోజులు మా అమ్మాయితో ఇలా మాట్లాడి తనకు అనుమానం రాకుండా చూడు బాబు అంటారు రిక్వెస్టింగ్గా. అతను సరే అని చెప్పి ఆ చెక్ అండ్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రస్తుతానికి అన్వికని మేనేజ్ చేశామని కొంచెం ఊపిరి తీసుకుని ఆద్విక్ ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీనిక రెడీ అయ్యి వచ్చి బెడ్ మీద పడుకుని నిద్రలోకి జారుకున్న శివాంశుని చూసి తన దగ్గరకు వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టి, నేను అడిగింది చెప్పమంటే అస్సలు చెప్పవు కదా, చూడు నిన్నెలా లాక్ చేస్తాను అని కబోర్డ్లో నుండి శివాంష్కి ఇష్టమైన బ్లూ కలర్ శారీ తీసి సింగిల్ పొర బయట వేసుకుని తన నడుం కనిపించేలా చీర కట్టి హెయిర్ని మొత్తం ఒక సైడ్కి దువ్వి చిన్న పిన్ను పెట్టేసి హెయిర్ని వదిలేసి ముందరకు వేసుకుని ఒకసారి అద్దంలో చూసుకుని శివాంష్ దగ్గరకు వెళ్తుంది. మెల్లగా శివాంష్ మీదకు ఒరిగి చెవిలో మత్తుగా శివ్ అని పిలుస్తుంది. శివాంష్ చిన్నగా కదిలి సైడ్కి తిరిగి పడుకుంటాడు. శ్రీనిక మళ్ళీ శివాంష్ మీదకు వంగి, నాకు ఆకలేస్తుంది శివ్, నువ్వు త్వరగా లేస్తే తిని బొచ్చుకుందాం అంటుంది హస్కీగా. శివాంషు ఒక్క సెకండ్లో శ్రీనిక నడుం చుట్టూ చేతులేసి తన మీదకి లాక్కుని, నీ ఆకలి నేను తీరుస్తానుగా జాను, దానికే నువ్వింతగా అడగాల అంటూ శ్రీనిక పెదవుల దగ్గరకు వస్తుంటే శ్రీనిక తన పెదవుల మీద చెయ్యడ్డం పెట్టుకుని, నా ఆకలి నీ ఆకలి ఒకటి కాదు, ఈ వేషాలు నా దగ్గర వేయకండి, మీరెంత మాయ చేసినా నేను మాత్రం మీ మాయలో పడను అంటుంది. శివాంశు హస్కీగా, నా పని నన్ను చేయనిస్తే కదా నా మాయలో పడతావో లేదో తెలిసేది అంటూ శ్రీనిక
తన పెదవుల మీద అడ్డు పెట్టుకున్న చేతి మీద ముద్దు పెడతాడు. మీ పని చేయడానికి ఛాన్స్ ఇస్తే నా పని అటకెక్కుతుంది మై డియర్ హస్బెండ్ అంటుంది శివాంశు జుట్టు లాగుతూ. శివాంశు అటకెక్కాలనే కదా నా ప్రయత్నం అంటాడు కన్నుకొడుతూ. శ్రీనిక నవ్వుతూ అందుకేగా ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు అంటుంది పైకి లేవడానికి ట్రై చేస్తూ. శివాంశు ఒడుపుగా శ్రీనిక నడుం పట్టుకుని సుతారంగా తను నడుం మీద చేత్తో రాస్తూ నాకు ఛాన్స్ ఇస్తే ఓడిపోతావని భయమా, అందుకేనా ఏదో చెప్పి ఎస్కేప్ అవుతున్నావు అంటాడు. శ్రీనిక తన నడుమును తాకుతున్న శివాంశు చెయ్యిని గట్టిగా పట్టుకుంటూ అచ్చా తమరికి అలా అర్థమయ్యిందా అంటుంది. శివాంశు నవ్వుతూ ఉన్నదేగా కొత్తగా అర్థం అవడం ఏంటి, బేసిక్గా మీ అమ్మాయిలు చాలా వీకు, అందుకే స్ట్రాంగ్గా ఉన్నట్లు యాక్ట్ చేస్తూ మా నుండి తప్పించుకోవడానికి దారులు వెతుకుతారు. ఆ దారుల్లో ఒకటి ఛాలెంజ్ చేయటం, ఇంకొకటి మమ్మల్ని రెచ్చగొట్టడం, దూరం పెట్టడం. శ్రీనిక చేతుల్లో నుండి తన చేతిని విడిపించుకుంటూ. సార్ గారు ఎంతమంది అమ్మాయిల మనసు చదివారేంటి, ఎంతమందికి సన్నిహితంగా ఉన్నారో అంటుంది శ్రీనిక. నా ప్రేయసి మనసు తెలుసుకునే అంత చనువు, తన బాధని తన మనసుకు చేరకముందే తెలుసుకుని తనకి ఊరడింపు కలిగించేంత సాన్నిహిత్యం అంటాడు శ్రీనిక కళ్ళల్లో చూస్తూ. ఆ మాటకి శివాంశు కళ్ళల్లో చూస్తూ ఉండిపోతుంది. ఇంకొక నిమిషంలో శ్రీనిక శివాంశు ఎదని చేరుతుంది అనగా ఇంతలో అమృత గారు జాను డోర్ లాక్ చేసావా అని అడుగుతారు. శ్రీనిక శివాంశు చూపుల్లో నుండి బయటకు వచ్చి తనను తోసేసి పైకి లేచి వస్తున్నా అమ్మా అంటూ బయటకు పరిగెడుతుంది. శివాంశు నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి బయటకు వచ్చేసరికి శ్రీనిక డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్స్ పెడుతూ ఉంటుంది. శ్రీనిక శివాంశుని చూసి కూర్చో అన్నట్లు సైగ చేయగానే శివాంశు వచ్చి కూర్చుని శ్రీనిక చేయి పట్టుకుని లాగి తన పక్కన చైర్లో కూర్చోబెడతాడు. శ్రీనిక నవ్వుతూ శివాంశు వైపు చూస్తే శివాంశు తన వైపు చూడటం చూసి ప్లేట్లో అన్నం కలిపి తన నోటి దగ్గర పెట్టగానే శివాంశు నవ్వుతూ నీ మనసును నేను చదివినట్టు నా మనసును కూడా చాలా బాగా చదివేసింది నా జాను అంటూ తన చేయి పట్టుకుని ఆ ముద్దను నోట్లో పెట్టుకుంటాడు. మగడ మనసు తెలుసుకోకపోతే భార్యగా నేను నీకు చేరువ అవ్వలేను కదా అంటుంది శ్రీనిక. శివాంశ్ కూడా తన కలివిని పెడుతూ ఉన్న ముద్దునే కాదు ముద్దను కూడా పంచుకోవాలిగా అంటాడు కొంటిగా. శ్రీనిక సిగ్గుపడుతూ శివాంశు పెడుతున్న ముద్దని నోట్లో పెట్టుకుని శివాంశు వేలు కొరికేస్తుంది. శివాంశు రాక్షసి అని ముద్దుగా కసురుకుంటూ ఒకరికొకరు తినిపించుకుని వెళ్ళి బెడ్ మీద వాళ్తారు. శివాంశు జాను అని పిలవగానే శ్రీనిక శివాంశు వైపు తిరగగానే శివాంశు శ్రీనికని దగ్గరగా జరిగి తన నడుం చుట్టూ చెయ్యేసి నీకు నా మీద అస్సలు కోపం లేదా జాను, నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకు అని అడుగుతాడు. శ్రీనిక కోపం కంటే ఎక్కువ బాధ ఉండేది శివ్, నన్ను ప్రేమించిన వాడిని మోసం చేశాను అని, నా స్వార్థం కోసం తన్ను వదులుకున్నాను అని, కానీ అప్పుడు అలా జరిగినందుకే నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటుంది ప్రేమగా. శివాంశు చెంప మీద చెయ్యేసి శివాంశు లవ్ యూ జాను అని తనని హక్ చేసుకుంటాడు. శ్రీనిక కూడా హక్ చేసుకుని నిద్రపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది. ఈవినింగ్ జరిగిన దానికి చాలా టెన్షన్ పడి ఆడవడం వల్ల తను స్ట్రెయిన్ అయ్యి నిజంగానే నిద్రపోయింది అనుకుని శివాంశ్ కూడా నిద్రపోతాడు. శివాంశ్ నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకుని తన కౌగిల్ నుండి విడిపించుకుని టెర్రస్ మీదకి వెళ్తుంది. అప్పటికే అమృత గారు డెకరేషన్ చేస్తూ ఉంటారు. అమ్మా నేను చేస్తాను కదా, నువ్వెందుకు స్ట్రెయిన్ తీసుకుంటావు అంటుంది శ్రీనిక. అమృత గారు నవ్వి ఇందులో స్ట్రెయిన్ అవ్వడం ఏముందిరా, అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి, జస్ట్ తగిలించడమే, అయినా నా కూతురు సంతోషంగా ఉంటే ఆ క్షణాల కోసం తల్లిగా ఆ మాత్రం పనిచేయలేనా అంటారు. శ్రీనిక బాధగా అమ్మ నాన్నకు నా మీద కోపంగా ఉందా, నా పెళ్లి గురించి చెప్పలేదని, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాన్న ఇంట్లో లేరు అంటుంది. అమృత గారు మనసులో ఆయన లోపల పడుతున్న బాధ మీకెవ్వరికీ తెలియజాను, మీ మీద కోపంతో ఆయన మీకు దూరంగా ఉండడం లేదు, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఊర్లు వెతుకుతూ వెళ్ళారు. ఇన్ని సంవత్సరాలు ఆయన వెళ్తుంది క్యాంప్ కోసం కాదని నేను మీకు చెప్పలేను అనుకుని కాదు జాను, ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళారు. శ్రీనిక ఏం చేసినా ఆలోచించే చేస్తుంది కాబట్టి తన గురించి బెంగ పెట్టుకోవద్దని నాకు చెప్పే వెళ్ళారా
అంటారు. శ్రీనిక సంతోషంగా, నిజంగానా అమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఒక పక్క నా లైఫ్లో శివ రావటం, నువ్వు నాన్న నన్ను అర్థం చేసుకోవటం, మన్వితకి నేనంటే ఎంత ప్రేమో తెలియటం అంటూ మాట్లాడుతుంటే అమృత గారు నవ్వి, సరే త్వరగా కానివ్వు, టైం అవుతుంది అని ఇద్దరు కలిసి ఫాస్ట్గా రెడీ చేసేస్తారు. టైము 11:50 అవుతుండగా శ్రీనిక కిందకి వెళ్ళి బెడ్ మీద చేరి శివాంశు పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టి శివ్ అని పిలుస్తుంది. శివాంశు శ్రీనిక పెట్టిన ముద్దుకు మెల్లగా మెలకు వచ్చి నవ్వుతూ, నిద్రపోతున్నప్పుడు పెట్టకపోతే మెలకుగా ఉన్నప్పుడు పెడితే నాకు కూడా కొంచెం యూజ్ ఉంటుందిగా అంటాడు కళ్ళెగరేస్తూ. శ్రీనిక, చూద్దాంలే కానీ నాతో పాటురా అని తనను కష్టపడి బలవంతంగా పైకి లేపి తనతో తీసుకెళ్తుంటే శివాంశు, ఈ టైంలో ఎక్కడికి జాను అంటుండగానే శ్రీనిక పైకి తీసుకెళ్ళి టైం చూసి హ్యాపీ బర్త్డే శివ్ అని గట్టిగా అరుస్తుంది. ఇంతలో పైన క్రాకర్స్ పేలుతున్న సౌండ్ వస్తుంటే టెర్రస్ అంతా లైట్స్తో వెళ్ళిపోతుంది. ఒక చిన్న టేబుల్ మీద చుట్టూ రోజ్ పెటల్స్, వాటి మధ్యలో బుజ్జి కేకు పెట్టి దాని పక్కనే ఉన్న అమృత గారిని చూసినాయి. అత్తయ్య, మీ ఇద్దరికీ తెలుసా నా బర్త్డే అని అడుగుతాడు ఆశ్చర్యంగా. ఇంతలో వెనక నుండి, వాళ్ళకే కాదు మాకు కూడా తెలుసు అంటూ శ్రీనివాస్ గారు, అనసూయ గారు, వేదు, దేవిక గారు, మహిద్దర్ గారు వస్తారు. శివాంశు, తాతయ్య, నానమ్మ అంటూ వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుని వదిలి కాళ్ళకి నమస్కరిస్తాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా, పిల్లా పాపలతో హ్యాపీగా ఉండరా మనోడా అని దీవిస్తారు. దేవిక గారిని, మహిద్దర్ గారిని హక్ చేసుకుని, థ్యాంక్స్ అమ్మా నాన్న, నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు అంటూ ఇద్దరికీ ముద్దు పెడతాడు. వేద్ వచ్చి శివాంష్ను వెనక నుండి హక్ చేసుకుని, థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు అంటాడు ఎమోషనల్గా. అందరూ ఎమోషనల్ అవుతున్నారని చూసి శివాంశు దూరంగా జరిగి, ఇంత సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటాడు శ్రీనిక వైపు చూస్తూ. శ్రీనిక కేక్ కట్ చెయ్యి అన్నట్లు సైగ చేయగా శివాంశు కేకు టేబుల్ దగ్గరకు వెళ్ళి, వేద్, అన్నయ్య వదినొచ్చాక ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇద్దరూ కలిపి కేక్ కట్ చేయండి అంటాడు. శివాంశు నవ్వుతూ శ్రీనిక చేయి పట్టుకుని కేక్ కట్ చేస్తాడు. మొదట శ్రీనివాస్ గారి పెట్టి తర్వాత మిగతా వాళ్ళందరికీ పెడతాడు. లాస్ట్లో శ్రీనిక పెడుతూ తన కళ్ళల్లో చూస్తుంటే శ్రీనిక నవ్వుతూ మనసులో, నువ్వు నీ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో నాకు తెలుసు శివ్, నువ్వు నాకు సంజాయిషి ఇవ్వాల్సిన పని లేదు. ఇన్ఫ్యాక్ట్ నీ ఫ్యామిలీలో పార్ట్ అయినందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అనుకుంటుంది. శ్రీనిక మాటలు తనకు అర్థమయ్యాయి అన్నట్లుగా శ్రీనిక భుజం చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకుని, థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్ జాను అంటాడు శివాంశు. శ్రీనిక శివాంశు వైపు చూస్తూ నవ్వుతుంటే వేద్ ఒక పిక్కు తీస్తాడు. అలా అందరూ కాసేపు టైం స్పెండ్ చేసి కిందకి వెళ్ళగానే శ్రీనివాస్ గారు, మేము ఇక వెళ్తాం అమృత అనగానే అమృత గారు, రేపొద్దున వెళ్ళొచ్చు కదండి అంటారు. దేవిక గారు, లేదొదిన, మామ ఇంట్లో తప్ప ఎక్కడా సరిగా పడుకోలేరు, షుగర్ పేషెంట్ కదా, అందుకే ఎక్కడా కంఫర్ట్గా ఫీల్ అవ్వరు, ఇంకోసారి వస్తాంగా అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. శివాంశు శ్రీనిక రూమ్లోకి వెళ్ళాక శివాంశు శ్రీనికని హక్ చేసుకుని, నేను నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వే నా సర్ప్రైజ్ ఇచ్చావు జాను, అయినా నేను ఎప్పుడూ నా బర్త్డే గురించి నీకు చెప్పలేదుగా, మరి నీకెలా తెలుసా అని అడుగుతాడు. శ్రీనిక నవ్వుతూ, తాతయ్య ఒకసారి నాతో మాట్లాడేటప్పుడు నీ గురించి చెప్తూ నీ రాశి గురించి చెప్పారు, దాన్ని బట్టి కనుక్కున్నా అంటుంది. శివాంశు నవ్వుతూ, నా భార్య చాలా తెలివైందన్నమాట అంటాడు మేడ మీద ముద్దు పెడుతూ. మెచ్చుకుంది చాలే కానీ వెళ్ళి పడుకోండి, నాకు ఫుల్గా నిద్ర వస్తుంది అంటుంది శ్రీనిక. శివాంశు చిరుకోపంగా, రొమాన్స్ అంటే చాలు తెగ నిద్ర వచ్చేస్తుంది మీ అమ్మాయిలకి అని గొనుక్కుంటూ వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. శ్రీనిక నవ్వుకుంటూ వెళ్ళి శివాంశు చేతి మీద తలపెట్టుకుని, శివ్, రేపు వేదు వెళ్ళిపోతున్నాడు కదా, అందుకే మన్విత గురించి తనతో మాట్లాడి తన మనసులో ఏముందో తెలుసుకోవచ్చు కదా అంటుంది. శివాంశు శ్రీనికని గుండెకి అదుముకుంటూ, నీ గురించి అనే కాదు జాను, వేదు లైఫ్ కోసం అయినా తనతో మాట్లాడతాను, వాడి ప్రేమని వాడికి దక్కేలా చేస్తాను అంటాడు. శ్రీనిక థ్యాంక్ యూ శివ్ అంటుంది శివ్ గుండెల మీద ముద్దు పెట్టుకుంటూ. శివాంశు, ఎక్కువ ఆలోచించకుండా పడుకోజాను, అన్నీ నేను చూసుకుంటా కదా అని తనను జోకొడుతూ నిద్రపోతాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.